పద్మశాలీల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ బాపూజీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ పద్మశాలి సంఘం అఖిల భారత చేనేతల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పద్మశాలి కులానికి చెందిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్కు పదవి నుంచి తొలగించడాన్ని అంటున్నారని మండిపడ్డారు. కైలాష్కి ఏదైనా జరిగితే అందుకు మంత్రి కోమటిరెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీసీలు పద్మశాలీల జోలికి వస్తే బాగుండదన్నారు. ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెబుతామని కోమటిరెడ్డిని వారు హెచ్చరించారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు జానారెడ్డి, అదే రకంగా వేరే పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి వర్గాలు మొత్తానికి కూడా అయింది. ఈ దెబ్బతోటి నేను ఒకటే చెప్తున్నాను స్పష్టంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బేషరతుగా వారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినా కూడా మేము ఆగం. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అల్టిమేటం ఇస్తున్నాము. ఇమీడియట్ గా ఈ యొక్క బాగా బలిసినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మమ్మల్ని దూషించిన, మమ్మల్ని హ్యూమిలియేట్ చేసిన, మమ్మల్ని కించపరిచినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్కువ కాదు. మేము పద్మశాలి ముద్దు బిడ్డలం, పద్మశాలీల పవర్ ఏంతో, వీళ్ళ యొక్క వేడేంతో మీ గుండెలకి తాకేలాగా చేస్తాం. వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరి సీట్లవి? మా సీట్లవి. మా సీట్లని మీరు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మమ్మల్ని అనగతొక్కుతూ బాగా బలిసి కొట్టుకుంటున్నారు మీరు. కాబట్టి మేము సోనియా, కొంతమంది వ్యక్తులు, అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తి తనకు అడ్డొస్తున్నాడనే నెపంతో గత ఎప్పుడో జరిగిన ఒక 2014లో జరిగిన సన్నివేశాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ అతన్ని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏవో నేరాలు చెప్తూ మంత్రి నేరాలు చెప్తూ అతన్ని ఆ పదవి నుంచి ఊడబెరికి సామ్రాజ్యాన్ని తానే ఏర్పరచుకోవాలని ఏదో కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అలా కాదు, ఈసారి మునుగోడు బిడ్డ మాదే. పున్న కైలాసం నేతకే మాకు అక్కడ మాకు డీసీసీ అధ్యక్ష పదవి కాదు, రేపు మునుగోడు ఎమ్మెల్యే కూడా మావాడే నిలబడతాడు, ఖచ్చితంగా గెలిపిస్తాడు, గెలిపించుకుంటాం.